నేను కూడా జీవన్ రెడ్డి లాగా తిరగబడతా. ఎవరంటురా? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైనటువంటి జి చిన్నారెడ్డి ఫ్రమ్ వనపర్తి నియోజకవర్గం, సీనియర్ నాయకుడు. రేవంత్ రెడ్డి నాకు తెలిసి అసెంబ్లీకి రాకముందే ఈయన అసెంబ్లీకి పోయిండు. పైగా ఆయన గెలవక ముందు కూడా ఈయన గెలిచిండు. ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. అయితే వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇది ఖాళీ మేఘారెడ్డి మీద కాదు, ఇద్దరి మీద. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుల అసంతృప్తి పర్వం. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు. డబ్బులు ఎవరికి ఇచ్చింది చెప్పాలి. మేఘారెడ్డి డబ్బులు ఎవరికి ఇచ్చింది చెప్పాలి. ఇప్పుడు ఓపెన్గా చిన్నారెడ్డి, అది మీ నాయకుడే, ఇలా మీ ప్రభుత్వంలో ఉన్నాడు, మీ పార్టీలో ఉన్నాడు, ఆయనే చెప్తున్నాడు డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకున్నారు అన్నాక ఇంకేం క్రెడిబిలిటీ ఉందా? మళ్ళీ నీతులు చెప్తారు. బీఆర్ఎస్ మీద అంటారు కదా, మల్లారెడ్డి ఇన్ని కోట్లు ఇచ్చిండు, ఇన్ని ఎకరాలు ఇచ్చిండు, అందుకే ఇచ్చి. ఎస్, వాళ్ళు తప్పన్నారు, వాళ్ళు బేకారగాళ్ళు అన్నారు, వాళ్ళు పనికిరాని వాళ్ళు అన్నారు. మరి మీరేంది శుద్ధ పూసలా, సొక్కని పూసలా మీరంతా అని ప్రజలు అడుగుతున్నారు. దీంతో పాటు ఇక్కడ సోనియా గాంధీ నాకు టికెట్ ఇచ్చి, పాపం ఇదైతే అన్యాయం తెలుసా. చిన్నారెడ్డికి ఏమన్యాయం జరిగిందంటే, మొన్న 2023 ఎన్నికలకి ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. సెంట్రల్ నుంచి, కేంద్రం నుంచి ఫైనల్ లిస్ట్ ఒకటి వచ్చింది. ఎవరెవరికి బీఫామ్లు కన్ఫర్మ్ చేస్తున్నాము అని చెప్పి లిస్టులు పంపారు. ఒక 3 లిస్టులుగా, అంటే 119 నియోజకవర్గాలని 3 భాగాలుగా విభజించి కన్ఫర్మ్డ్ సీట్స్ ఫస్ట్ ఇచ్చేసి, అంటే ఇంకా అక్కడెక్కడ పోటీ లేని పరిస్థితులలో ఫస్ట్ అందరికీ క్లియర్ చేసి ఒక 20-22, తర్వాత ఒక 40-50 ఏమో కొంత ఇద్దరు ముగ్గురు ఉన్న చోట కొంత సెట్ చేయగలిగిన చోట సెట్ చేసి మళ్ళీ ఒక 2వ లిస్ట్ రిలీజ్ చేసి ఇలా మస్తు నడిచినాయి. మస్తు లాబింగ్ నడిచింది, మస్తు పైసలు నడిచినాయి, అన్నీ నడిచినాయి. 3వ లిస్ట్ ఏంటంటే విపరీతమైనటువంటి ప్రెజర్ ఉన్న స్థానాలు కొన్ని ఉంటాయి కదా, ఆ ప్రెజర్ ఉన్న స్థానాలల్లో చర్చలు చేసి ఫైనల్గా రేపో మాపో ఇక నామినేషన్ వేయాల్సిందే అన్న టైంలో రిలీజ్ చేసినటువంటి ఫైనల్ లిస్టు మనం అందరం కూడా గమనించడం, అప్పుడు అన్నీ కూడా వార్తలుగా చెప్పినాం, చూసినాం. కానీ అక్కడ ఏం జరిగింది చెప్పాలా? ఏమాత్రం ఇష్యూ లేనటువంటి లిస్టులో ఫస్ట్ జి చిన్నారెడ్డి పేరు వచ్చింది. వనపర్తి నియోజకవర్గంకి వెళ్ళి జి చిన్నారెడ్డి పేరు వచ్చింది. ఆయన పేరు రాగానే ఆయన పని చేసుకున్నాడు, మొదలుపెట్టిండు. అప్పటి నుంచే నమ్మకం ఉన్నది, సీనియర్ నాయకుడిని, మంత్రిగా చేసిన, సో నా టికెట్ నాదే అని చెప్పి ఆయన పని చేసుకున్నాడు. చాలు చేస్తే 3వ లిస్ట్ వచ్చేటప్పటికల్లా ఒక 2-3 పేర్లు మారినాయి. నాకు తెలిసి 2 అయితే గట్టిగా యాదికున్నాయి, లొల్లిలైనాయి కాబట్టి, బాగా కొట్లాటలైనాయి కాబట్టి. 3వది నాకు యాదికి వస్తలేదు, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు కూడా. బట్ 2వది పక్క. 2 ఎట్లా తెలుసా? వనపర్తి జి చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి. చిన్నారెడ్డికి ఆల్రెడీ కన్ఫర్మ్ చేసినటువంటి లిస్ట్ బీఫామ్ అని పేరు వచ్చిన తర్వాత ఆయన టికెట్ ఆపి మేఘారెడ్డిని అనూహ్యంగా తెర మీద తీసుకొచ్చారు. మేఘారెడ్డి వాజ్ ఎంపీపీ అని ఒక మండలానికి నేను ఇంటర్వ్యూ కూడా చేసిన ఎన్నికలకు ముందు, నాకు గుర్తు, ఒక ఎంపీపీ ఆయన, అది కూడా ఫ్రమ్ బీఆర్ఎస్. ఇది కూడా గుర్తుపెట్టుకోరు, బీఆర్ఎస్. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దగ్గర ఆయన ఉంటే, ఆయన దగ్గర నాయకుడిగా ఎదిగిన క్రమంలో నిరంజన్ రెడ్డి దొరపాలన చేసిండు, దొరతనం చూపించిండు. మా ముందర కుర్చీలు కూడా వేయకపోతుండే, ఆయన కుర్చీ టేబుల్ ఉంటుండే మేమంతా నిలబడుతుంటామని చెప్పి దాన్ని మార్పు తీసుకురావడానికి ఎట్టి పరిస్థితులలో నేను తీసుకొస్తా అని చెప్పి ఆయన ఈ పార్టీ మారి మంచి కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్, జబర్దస్త్ కాంట్రాక్టర్. ఏం చేసి ఉంటాడు? సరే ఏదో ఒకటి చేసిండు. ఆయన ఇక్మతులతోని ఆయన ఏదో చేసిండు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆయన బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారితో ఉన్న అనుబంధమో సాన్నిహిత్యమో ఏదో ఒక రకంగా పార్టీ మారిన నేనే ముఖ్యమంత్రి కాంగాలైంది, పార్టీ మారి వచ్చినోడికి బీఫామ్ ఇప్పిస్తే తప్పేంది అనుకున్నాడా, లేకపోతే ఎంత ప్యాకేజీ అని నేను అంటలేను, చిన్నారెడ్డి సాప్ అంటాడు, కావాలంటే మీరు చూడరు. ఆ ప్యాకేజీ ఇచ్చి బీఫామ్ తీసుకున్నాడు. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేసు, ఇదే సందర్భం, ఇదే సిచ్యువేషన్. ప్లేస్ కాదు, మన పటాన్ చెరువుకి వచ్చింది కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ నీలం మధు. ఎగ్జాక్ట్గా అక్కడ కూడా అంతే. 18లో పోటీ చేసింది ఆయన్నే, అంతకంటే ముందు పోటీ చేసింది ఆయన్నే. మొన్న కరెక్ట్గా ఆయన పేరు డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా ఆయనకే నెక్స్ట్ గెలిచేది ఆయన్నే అని కన్ఫర్మ్ అయిన తర్వాత అనూహ్యంగా నీలం మధుని తీసుకొచ్చి పెట్టారు. ఆయన కూడా పక్క పార్టీలకి వెళ్ళి వచ్చిన ఆయన ముదిరాజు ముద్దుబిడ్డ అని తీసుకొచ్చి పెట్టి ఆయన గెలవకుండా అయిపోయింది, ఈయన గెలవకుండా అయిపోయింది. ఇద్దరు కథం అయిపోయారు. ముదిరాజులని నిజంగా మీకు ఏదో చేస్తా, మీకు ఏదో ఇస్తా అని చూపించి ఆ టికెట్ ఇచ్చినట్టుగా చెప్పి తర్వాత ఇక ఎంత మోసం చేసిండు, బీసీలకు ఏమి ఇచ్చిండు అందరం కూడా చూసినాం. సో నీకు ప్రేమ ఉంటే, మరి ముదిరాజుల మీద ప్రేమ ఉంటే ఎక్కడ చూపించను, దేంట్లో చూపించను? వాకిటి శ్రీహరి ఒక్కఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు. ఇంకోటి ఇయర్ ఉంటే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం బీసీలలో ఎవరు వద్దన్నారు? అయితే ఇక్కడ ముచ్చటైందంటే మరి రెడ్ల గురించి మాట్లాడాల్సి వస్తుంది. మరి ఇట్లాంటి సందర్భంలో మరి రెడ్లకు వెలుమలకు ఎందుకు గని పదవులు? మీ జనాభా ఎంత? మరి రెడ్లకు ఇన్నిగానం ఎందుకు అడగొద్దా? ఇక దాన్ని పక్కకు పెడితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక సేమ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అండ్ వర్సెస్ నీలం మధుగా అక్కడ కూడా సేమ్ ఇదే 2 టికెట్ల పంచాయతీ జరిగింది. ఇక్కడ ఇదిగోండి
కానీ డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి అతనికి టికెట్ ఇచ్చాడు. ఒడిశర సుమతి. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుంటని నేనంటే మీకు నచ్చది, ప్రతిపక్షాలంటే మీకు నచ్చాయి. కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్, ఇంకోరో అంటే మీకు నచ్చది, మీకు మింగుడు పడది. మరి సొంత పార్టీ నాయకుడు ఇప్పటికీ అందులోనే ఉండి, ఒక నాయకుడేమో రవీంద్ర భారతిలా కాంట్రాక్టులు దోషిపెడతా ఉన్నారు, ఆంధ్ర కాంట్రాక్టర్లకి దోషిపెడుతున్నారు, పైగా తెలంగాణ తెచ్చుకొని కూడా లాభం లేదు, ఇవాళ గద్దెనెక్కింది ఎవడు అని అడిగింది, డైరెక్ట్గా ప్రశ్నించిండు. అది విడిచిపెడితే ఇక్కడికి వస్తే మీ సొంత నాయకుడు ఇదిగోండి, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయని మంత్రులను కలిసి అడిగితే మీ ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నాడని, కాంట్రాక్టులు తన మనుషులకు రాలేదని, పనులు ఆపుతున్నాడని, కాంట్రాక్టులు రద్దు చేయాలని చెప్పాడని వారు తెలిపారు. మేఘారెడ్డి నా అనుచరులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు, పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డి లాగా నేను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుంది, కానీ నేను పార్టీ వదిలి వెళ్ళను, మేఘారెడ్డి లాంటి తప్పుడు గాలను పార్టీ నుంచి తరిమేస్తారు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అంటుండు. ఆయన మాటలు వినండి. నేనంటే అబద్ధం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకొని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్ళను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము తప్పుడు గాళ్ళను అన్నాడు. అందుకని ఎంతో కాలం సాగనిది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పారు, అన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమేమని చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు అన్నాడా? డబ్బులకు ఆశపడి అన్నాడా లేదా? రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా డబ్బులకు టికెట్ అమ్ముకున్నాడు అని చెప్పినంత మాట చెప్పిండు. పిసిసి ప్రెసిడెంట్గా నాకు కన్ఫర్మ్ అయినటువంటి టికెట్ని మేఘారెడ్డికి అమ్మిందే రేవంత్ రెడ్డి అని డైరెక్ట్గా చెప్పిండు. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలన్నా? నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తూ ఉంటాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. నేను నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడితే, ఇప్పుడు ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడితే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనేటువంటి మాట కూడా సరే. ఇక పరిస్థితి ఎట్లయిపోయిందంటే జి చిన్నారెడ్డిది కానీ జీవన్ రెడ్డిది కానీ సీనియర్ నాయకులందరిది కూడా ముసలి అంటే వృద్ధ అత్తల్లాగా అయిపోయింది. అంటే ఇక అత్త చివరికి ఏమైపోతుంది అంటే ఎన్ని చేసినా, ఎంత కష్టపడ్డా, కుటుంబం కోసం అహోరాత్రులు శ్రమించినా కొత్త కోడలు వచ్చినాక ఏదో అంటారు కదా, కాడివేడంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకు అన్నట్టు నువ్వు ఏం చేసినావు, నీది ఏమున్నది, నీ కథ ఏంది అంటే కథం అయిపోయాయి. అప్పటిదాకా ఎన్నన్నుండని చివరికి ఇగో ఇట్లా అయిపోతుంది పరిస్థితి. సో కానీ పార్టీలు వేరు, కుటుంబాలు వేరు. పార్టీ అంటే ఖచ్చితంగా కష్టపడ్డోనికి ఇస్తే ఒక క్రమశిక్షణ ఉంటే భవిష్యత్తులో నమ్మకం ఏర్పడుతుంది. ముఖ్యంగా పనిచేసేటోనికి నమ్మకం ఏర్పడుతుంది. మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి సంవత్సరాల తరబడి అన్ని రకాలుగా అన్ని వదులుకొని అన్ని త్యాగం చేసి మరి పనిచేస్తుంటే ఎన్నడైనా సరే మాకు అవకాశం వస్తుందని చెప్పి ఎదురు చూసేటువంటి నాయకులకి భరోసా కల్పించినటువంటి నాయకత్వం ఉన్నంత వరకు నాశనం అవుతుంది. ఇట్లా పార్టీలన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. అసలు ఆ సిస్టమ్ని భవిష్యత్తులో నమ్మే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికే ఈ పార్టీలు మారడం అనేది, కండువాలు మార్చడం అనేది దాన్ని ఎంత చీప్గా తీస్తున్నారంటే, ఒక కొయ్యకు అన్ని రకాల జెండాలు లేకపోతే అన్ని రకాల రంగుల అంగీలు పెట్టుకొని టైం మీద ఏది అవసరమైతే అది, ఇలా పొద్దుగాల రాత్రి వచ్చి పన్నమా లేచిపోయేటప్పటికి రేపు ఏ అంగీ కావాలన్నా అంగీ చూజ్ చేసుకొని, లేదా ఏ కండు కావాలంటే ఆ కండు వేసుకొని పోయే కాలం వచ్చిందని ఇప్పటికే మొహాల మీద ఉమ్మేస్తున్నారు నాయకుల పైన. ప్రజలు కొంతమంది చీత్కరించుకుంటా ఉన్నారు, చీదరిస్తూ ఉన్నారు. మీ బతుకులు చేయడా గివా, మీ బతుకులు ఒక్కరికి ఒక క్రెడిబిలిటీ లేదు, ఒక్కరికి ఒక విశ్వాసం లేదు, ఒక్కరికి ఒక సిద్ధాంతం లేదు, ఏది లేదు, మన్ను లేదు, మశానం లేదు. వీళ్ళ బతుకులకి ఇంకా మాకు సేవ చేస్తారా అని చెప్పి ఒక వర్గం, ఒక సెట్ ఆఫ్ పీపుల్ నిజంగా తిట్టుకుంటా ఉన్నారు.
సెట్ ఆఫ్ పీపుల్కి అయితే చాలా తిక్కలు ఉన్నారు ప్రభుత్వాల మీద, లేకపోతే ఈ నాయకుల మీద, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థల పైన నిజంగా.